దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 14. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 2 కొరింథీ 1:3-4 మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినములు వచ్చును. ఈ విషయమును మరవద్దు. నీ స్వంత తోబుట్టువులు నిన్ను ద్వేషించి శపించి నిందించినప్పుడు నీ మనసు కృంగును. అయినను దేవునికి వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఓదార్చును. కాలక్రమేణా తన సొంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడనారంభించెను. వారు నన్ను దూషించినను శపించినను నేనేమియూ అనక ఉంటిని. వారి మీద నా మనస్సునందు ద్వేషమే లేదు. ప్రభువు కొరకు నిందలు పడు భాగ్యము నాకొసగినందుకు దేవునికి స్తోత్రము. మన స్వంత కష్ట దుఃఖములను సంతోషముతో భరించిన ఎడల అటు తర్వాత మన ద్వారా ఇతరులు ఓదార్పు నొందుదురు. నన్ను ఎవరైతే దూషించి శపించుచుండిరో వారే అటు తర్వాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చుచుండిరి. ఆ దినములలో ప్రభువు నా సమీపముగా చేరి, నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని చెప్పెను. నా దుఃఖములో ఆయన నాకెంతో ప్రియముగానున్నాడు. ఎన్నో ఏండ్ల వరకు అనేక శ్రమలలో నన్ను నడిపించి దాటించెను. ఆయన మహిమార్థమే చెప్పుచున్నాను. నేను గంటల కొలది కన్నీళ్లు విడుచువాడను. మా కుటుంబంలో ఎవరూ నన్ను లక్ష్య పెట్టలేదు. అయితే ఒక కాలం వచ్చెను, వారి ప్రతి అక్కరలో నన్ను పిలుచుచుండిరి. కొన్ని సంవత్సరముల క్రిందట మా 3వ తమ్ముని పెద్ద కుమారుడు 21 ఏండ్ల యువకుడు రైలు ప్రమాదంలో చనిపోయాను. తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖము. మా తమ్ముడు భోజనము మానుకొనెను, క్షౌరం చేసుకొనుట మానుకొనెను, ఎవరితోనూ మాట్లాడకుండెను. ఇంటికి రాగా ఆవరణమందు ఉంచబడిన కుమారుని శవమును చూచి దాని మీద పడెను. తన వస్త్రముల మీదనంతటా రక్తము అంటుకొని ఉండెను. వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చకుండెను. ఎంతోమంది ఆయనను ఓదార్చుటకు వచ్చిరి. ఊరి వారందరూ వచ్చిరనవచ్చును. నేను ఈ సమాచారం వినగానే విమానం మీద వెళితిని. అతని వైఖరి చూచి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకుంటుని. అతడు, ఇప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాను. ఏమి చెప్పగలుగుదును? జవాబివ్వక మోకరించి, ప్రభువా, ఇతనిది చాలా గొప్ప దుఃఖము, ఓదార్చుము. జ్యేష్ఠ కుమారుడు ఎంతో అందమైన వాడు ఈ విధంగా మరణించెను. ప్రభువా, నీవు ఓదార్చిన అతనిలో మార్పు కలుగునని ప్రార్థించి తిని. ఆ దినమే అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకొని గడ్డము చేసుకొని ఆఫీసుకు వెళ్ళాను. ఎంతటి ఓదార్పు అది! మనము దుఃఖించినప్పుడే ఇతరులను ఓదార్చగలము. అనగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును. ప్రైజ్ ది లార్డ్.